నమస్తే అండి, నేను మీ నిర్మలాని. వెల్కమ్ టు నిర్మలా వండర్స్. ముందుగా అందరికీ పండుగ నెల శుభాకాంక్షలు. ఈ ముగ్గులను మేము వైకుంఠ వాకిళ్ళు అంటామండి. కొంతమంది ధనుర్మాస ముగ్గులు అంటారు, కానీ మా సైడు వైకుంఠ వాకిళ్ళు అంటారు. ఈ ముగ్గును మేము పండుగ నెల పెట్టినప్పుడు మాత్రమే వేసుకుంటాము. జనవరిలో భోగి పండుగ ఏ తారీఖునైతే వస్తుందో డిసెంబర్లో అదే తారీఖు నుంచి పండుగ నెల పెట్టుకొని ఈ ముగ్గులు వేయటం స్టార్ట్ చేస్తామన్నమాట. సంవత్సరంలో కేవలం ఒకే ఒక నెల మాత్రమే వేసుకునే ఈ ముగ్గు కాబట్టి పల్లెటూర్లలో ప్రతిరోజు కల్లాపు చల్లి ఈ వైకుంఠ వాకిళ్ళని వేసుకుంటారండి. పెద్ద పండుగ రోజు అంటే సంక్రాంతి రోజు వరకు వేసుకుంటారు. కనుమ రోజు రథం ముగ్గు వేసి ఈ వాకిళ్ళను చుట్టుపక్కల వేసి క్లోజ్ చేసేస్తారనమాట, అంటే మూసివేసేస్తారు. అలా మూసివేసిన వాకిళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరం మాత్రమే తెరుచుకుంటాయి. ఈ ముగ్గు అనేది ఇంకా తర్వాత ఎప్పుడు కానీ ఎక్కడ కానీ వేయమండి. కేవలం పండుగ నెల పెట్టినప్పుడే ఈ వైకుంఠ వాకిళ్ళు అనేది వేసుకుంటాము. ఈ పండుగ నెలకి చాలా పెద్ద ప్రాముఖ్యత ఉందండి. నాకు దీని గురించి అంత అవగాహన తెలీదు, తెలిసి తెలియకుండా ఏమీ మాట్లాడలేము కదా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఈ పండుగ నెల ప్రాముఖ్యత గురించి తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకే చూస్తూనే ఉండండి నిర్మలా వండర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి అందరికీ.